నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య. మట్టి గణపతులను తయారు చేయించిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు అమూల్య. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్న టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు. నిజాంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన శంకర్ దయాల్చారి. వీధి కుక్కల దాడిలో 20 మందికి గాయాలు. మెదక్ జిల్లా మాసైపేట మండలంలో ఘటన. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇక్కట్లు. యూరియాను అధిక రేటుకు అమ్ముకుంటున్న సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల ఫర్టిలైజర్ షాపుల యజమానులు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి జర్నలిస్టులకు స్థలాలు ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టుల సోదరులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, డీజే శర్మ, రాష్ట్ర సోషల్ మీడియా మీన్పూర్ శ్రీనివాస్, ఐజేయు సభ్యులు బుక్క అశోక్, బొందుగుల నాగరాజు, దేవరాజు, సత్యనారాయణ, నిజాంపేటల జర్నలిస్టులు జీడి, చంద్రకాంత్ గౌడ్, అజర్, నవీన్ రెడ్డి, సిద్ధరాములు, భైరవరెడ్డి, బాలరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొనసాగుతున్న నిజాంపేట ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మరియు మెదక్ జిల్లా అధ్యక్షుడు మన సీనియర్ మిత్రుడు చాలామంది రావడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలిసి ఈ సంవత్సరం మన కలెక్టర్ ఆల్రెడీ జిల్లాలో 50% మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు తీర్చుకోవడం అధ్యక్షుని చేతుల్లో ఉంది. రెండోది నిజం చాలా సమస్యల నుంచి ఒక సమస్య వెంటాడుతుంది నిజాంపేట. ఇది ఒక్కటి క్లియర్ చేస్తే నిజాంపేట క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ సమస్యలు ఉన్నాయి. అది కేవలం డబుల్ బెడ్రూమ్ సమస్య. ఆ డబుల్ బెడ్రూమ్ సమస్య నాకు తెలిసి 2 నెలల అయితే కాదు. మనం టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ సేకరణ భాగందేమో రామాయణపేట ఉంటుండే. ఇప్పుడు నిజాంపేట మండలం నుంచి స్టార్ట్ చేస్తాం. నేను జిల్లా అధ్యక్షుడిగా కాకముందు ఫస్ట్ సభ్యత్వం ఇక్కడే స్టార్ట్ చేసాం. ఇక్కడ సభ్యత్వ సేకరణ అయిన తర్వాత మొదటిసారి ప్రెసిడెంట్ గోపురాల్లో, తర్వాత మెదక్లో 2 సార్లు అయిపోయింది. 3వసారి మన సభ్యత్వ సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో బాగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీజీ శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు, మన రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యులు మిన్పూర్ సీనన్న గారు, ఐజేయు సభ్యులు అశోక్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు గారు, జరిగింది. ఏదైనా సరే మన యూనియన్ ఉన్న చరిత్ర అయితేనేమి, మన యూనియన్ తీసుకుంటున్న కార్యక్రమాలు అయితే మీకు అందరికీ తెలిసినవే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లా స్థాయిలో ఇంచుమించు అన్ని మండలాల ఇళ్ల స్థలాలు వచ్చినాయి. పాపన్నపేట, అవేదనపూరు, మెదకు, తౌడిపల్లి, పెద్ద శంకరపేట, ఇలా చాలా దగ్గర వచ్చినాయి. ఇంకా ఇటు పోతే చేగుంట, మనోహరాబాద్. మెదక్ జిల్లాలో ఈ విషయాన్ని బలమని ఎప్పుడు అలా ఎత్తుకోవద్దు. నిజాంపేటనే ప్రాబ్లం నిజాంపేట రాలేదని నర్సాపురం కాన్ఫరెన్స్లో ఒక చించేది లేదు. మెదక్లో ఇండిపెండెంట్ మీటింగ్లో రేపు పెట్టుకున్నారు. అలాగే ఈ 4 మండలాలు 5 మండలాలు అయితే 100% మెదక్ జిల్లా పూర్తవుతుంది. ఇప్పుడు అందరికి వచ్చినాయి కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ల సమస్య ఇంట్లో తీరదో కానీ మీరు ఫస్ట్ చేయాల్సింది ల్యాండ్ ఎంచుకొని ల్యాండ్ ప్లాట్ల కోసం సాధిస్తే దానికి ఈజీ అవుతుంది. దానికి ఎట్లా చేద్దామని శంకరాడు చెప్తారు. దాంతో కూడా అందరూ వచ్చి జిల్లా కలెక్టర్ కూడా సీసీఎల్ కూడా
వీధి కుక్కల దాడిలో 20 మంది గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో సుమారుగా 20 మందిపై ఒక్కసారిగా దాడి చేశాయి. వీధి కుక్కల దాడిలో 20 మంది గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో సుమారుగా 20 మందికి పైగా ఒక్కసారిగా దాడి చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఒక్కొక్కరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు 108 వాహనంలో తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆ బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వీధి కుక్కలను బంధించే ఏర్పాటు చేశారు. కుక్కలు పట్టేవారిని గ్రామానికి పంపించి అధికారులు గ్రామంలో పూర్తిగా కుక్కలను బంధిస్తున్నారు. వీధి కుక్కల స్వైర విహారంలో గాయపడిన పలువురు బాధితులు తూప్రాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్కలు రాత్రి 7:30 నుంచి గడిచినాయి. ఆ బిడ్డ గడిచినాయి, మరి ఇంకో పక్కపంట ఆమె గడిచినాయి, పెద్ద ఆమెని. మళ్ళీ ఇక బాగా చుట్టూరు 20 మంది దాకా గడిచినాయి. ఫోన్ చేసే వాళ్ళు రాలేరు. మళ్ళీ మనకి వచ్చాక చంపేసింది, ఏ కుక్క చంపేసింది తెలియదు. కుక్కలు అయితే ఇలా వచ్చి పట్టుకొస్తున్నాడు. వచ్చి వ్యాన్ నింపుకుపోయినాడు 25 కుక్కలు. 10 మంది మళ్ళీ మెదకు మళ్ళీ అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తీసుకుపోయినారు. ఇంకా రాలేదు, ట్రీట్మెంట్ నడుస్తుందట. మాసైపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి ఏదైతే వీధి కుక్కల దాడిలో విచక్షణరహితంగా వీధి కుక్కలు ఒక 16 మందిని కరవడం జరిగింది. వారిని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ కొంతమందిని ఒక 4గురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఒక బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ గడిచిందని తనకు గాంధీ ఆసుపత్రి రిఫర్ చేశారు. వాళ్ళు రేపు గాంధీ ఆసుపత్రికి పోతామని చెప్పి ఇప్పుడే బాధితులను మాట్లాడడం జరిగింది. అలాగే తక్షణమే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు స్పందించి ఆ వీధి కుక్కలను స్కాచర్స్ తోలిచ్చి పొద్దుటనే వీధి కుక్కలను పట్టడం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే చాలా బాధాకరం. ఎందుకంటే మాసైపేట గ్రామంలో ఇంతమందిని ఇంత పెద్ద ఎత్తున వీధి కుక్కలు కరవడం చాలా బాధాకరం. అధికారులు స్పందించి ఏవైతే ఈ వీధి కుక్కలు ఉన్నాయో వీటిని మొత్తం పట్టి వేరే ప్రాంతాలకు ఎక్కడైనా తరలించాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. చేగుంట వడియారం గ్రామాల్లో పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. చేగుంట వడియారం గ్రామంలో పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రసాయన పదార్థాలతో తయారు చేసిన గణపతులను వాడకుండా మట్టి గణపతులను వాడాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన గణపతులను చెరువులో నిమజ్జనం చేస్తే చేపలు మృతి చెందడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించి చెరువులో నిమజ్జనం చేయాలని, మట్టి గణపతిని పూజించడం వల్ల చెరువులో నిమజ్జనం చేస్తే ఎలాంటి పర్యావరణ హాని జరగదన్నారు. పర్యావరణం అనుకూలంగా ఉండేందుకే మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, దార సత్యనారాయణ, ఆది బాలకృష్ణ, స్వామి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట వాసులకి మా పీవీఆర్ ఫ్యామిలీ ట్రస్ట్ తరఫున మట్టి విఘ్నేశ్వరుడు పంపకం కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకృతికి అనుకూలంగా ఉండి ఎటువంటి పొల్యూషన్ కలగకుండా ఇదొక మన చేగుంట వాసులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మట్టి విగ్రహాలు ప్రకృతికి అనుకూలంగా ఉంటాయి. మీరు రేపు చెరువులలో ఎక్కడ కూడా మీ పూజలు మీవన్నీ అయినాక కార్యక్రమాలు ఈ వినాయక చవితిది మీరు ఎప్పుడు కూడా చెరువులలో మీరు ఇద్దాం అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్రామస్తులకైనా అటు చెరువులకైనా ప్రకృతికైనా ఎటువంటి ఇబ్బంది కలగదు. దీంతో ఇది ఒక మెసేజ్ ఇవ్వడం మా ట్రస్ట్ తరఫున జరుగుతూ ఉన్నది. అటు దుబ్బాకలు చేసినాం, ఈరోజు చేగుంటల పంపకం చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము ఇది మొదటిసారి స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో మళ్ళీ సంవత్సరానికి కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇంకో విషయం మనందరు కూడా మెసేజ్ ఇవ్వడం ఏంటంటే ఈ గణపతులు ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయో అవి మనం నిమజ్జన చేసినప్పుడు ఆడ చెరువుల అది ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆడ ఉన్న చెరువులో ఉన్న చేపలు కానీ
అందులో ఉన్న జీవితంగా ఏవైతే జీవిస్తూ ఉన్నాయో వాళ్ళ లోపల చెరువుల అవన్నీ కూడా వీటికి ఇబ్బంది జరుగుతుంది. మాస్గా అవి కూడా అన్ని చనిపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ప్రకృతికి కలవకుండా ఈ మట్టి విఘ్నేశ్వరు పంపక కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ప్రకృతికి అనుకూలంగా, అదేవిధంగా మన గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది చెరువులో మీరు నిమజ్జనం చేసినా కూడా కలగదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ గో రక్షణ దళ్ శాఖ సహకారంతో గజ్వేల్ రాజీ రహదారిపై అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను పట్టుకున్నారు. వాటిని ఆర్ఎండ్ఆర్ కాలనీలోని లక్ష్మాపూర్ గోశాలకు స్థానిక వెటర్నరీ వైద్యుల సహాయంతో తరలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ గో రక్షా దళ్ శాఖ సహకారంతో గజ్వేల్ రాజీవ్ రహదారిపై నమ్మదగిన సమాచారం మేరకు ఒక కంటైనర్ను పట్టుకున్నారు. కంటైనర్లో అక్రమంగా గోవులను తరలిస్తున్నారని చూసి గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. వారు దగ్గరలో గల ఆర్ఎండ్ఆర్ కాలనీలోని లక్ష్మాపూర్ గోశాలకు స్థానిక వెటర్నరీ వైద్యుల సహాయంతో కంటైనర్లో గల 98 గోవులను తరలించారు. బజరంగ్ దళ్ ఒకటే విజ్ఞప్తి చేస్తోంది, పోలీసులకు, ప్రభుత్వానికి రోజు కొన్ని వేల గోవులు అక్రమ రవాణా జరుగుతుందని, అడుగడుగునా తక్షణమే చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ గో రవాణాను అరికట్టాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి గోవులను జాతీయ జంతువుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ రోజు బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ గోరక్ష దళ్ సహకారంతో రాజీవ్ రహదారి పైన ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఆ కంటైనర్ లో అక్రమంగా గోమాతలను తరలించడం జరిగింది. ఆ కంటైనర్ మనం చూడగానే అలా సుమారు 98 గోమాతలను మనం పట్టుకోవడం జరిగింది. ఆ గోమాతలను మనము గజ్వేల్ పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు వైద్యుల సహకారంతో మనము ఇక్కడ దగ్గరలోని లక్ష్మాపూర్ గోశాలకు తరలించడం జరిగింది. ఆ గోమాతలను మనం చూస్తే సుమారు 8 గోమాతలు చనిపోవడం జరిగింది. బజరంగ్ దళ్ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, పోలీసు వారికైనా సరే, ప్రభుత్వానికైనా సరే, రోజు కొన్ని వేల గోమాతలను అక్రమంగా రవాణా జరుగుతుంది. అడుగడుగునా మీరు తక్షణమే గవర్నమెంట్ బాధ్యత తీసుకొని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ గో రవాణాని అడ్డుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. మళ్ళా మా సెంట్రల్ ప్రభుత్వానికి కానీ స్టేట్ ప్రభుత్వానికి మా బజరంగ్ దళ్ విజ్ఞప్తి ఏం చేస్తుందంటే గోని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి మా బజరంగ్ దళ్ కోరుతుంది. ఇలాంటి గోమాతలను అడుగడుగునా పట్టుకుంటాం. బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది, ఎవరైతే అన్యాయకృతంగా గోమాతలను అక్రమ రవాణా చేస్తుందే వాళ్ళని సహించలేదు, ఉపేక్షించలేదు. అడుగడుగునా అడ్డుకుంటాం, గోమాతలను గోశాలకు తరలిస్తామని చెప్పేసి బజరంగ్ దళ్ విజ్ఞప్తి చేస్తుంది. సహాయ సంస్థలు గజ్వేల్ సిద్దిపేట జిల్లా. ఈరోజు పోలీస్ స్టేషన్ గజ్వేల్ వాళ్ళు ఒక ట్రక్కును పట్టుకున్నారు. ట్రక్కును పట్టుకొని దాంట్లో పశువులు ఉన్నాయి అనేసి నాకు సూచన అందిస్తే నేను వెంటనే వచ్చేసాను. వచ్చి ఈ గోశాలకి తెచ్చి ఇక్కడ లక్ష్మాపూర్ ఆర్ఆర్ కాలనీలో గోశాల ఉంది. ఈ గోశాలకి తెప్పించి దీంట్లో ఒక్కొక్క దూడని లేగని తీసుకొని దాని కొలతలు ఇవన్నీ చూసి దానిలో 90 ఉన్నాయి, ప్లస్ 8 చనిపోయాయి. 8 పశువులు చచ్చిపోయాయి. 90లో 54 ఉన్నాయి ఆడ పశువులు. దాంట్లో చిన్నవి కూడా రోజులో నిండని, అంటే ఒక 10 రోజులది ఒక చిన్న లేగ ఉంది. మిగతాయి నల్లల పశువులు ఉన్నాయి. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కింద లోపల ఉన్నాయి. కాకపోతే అన్నీ 2 సంవత్సరాల లోపలియే, 2 సంవత్సరాలు బయటకి కావు. మగ దూడలు, ఆడ దూడలు అన్నీ 2 సంవత్సరాల లోపలే. నేను ప్రతి ఒక్కదాన్ని కొలతలు తీసుకొని ట్యాగ్లు వేసి ఇప్పుడు చనిపోయిన వాటికి నేను పోస్ట్ మార్టం చేసి నేను రిపోర్ట్ గజ్వేల్ పిఎస్కి ఇచ్చేస్తాను. అన్యాయంగా తన భూమిని కాంట్రాక్టర్కు అప్పగించారని ఆవేదన చెందాడు చెప్పాల ఉమారెడ్డి. మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి ఆగడాలకు అంతు అదుపు లేకుండా పోతుందన్నారు. అసలు ఈ కథేంటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే. అరెకుల చంద్రం, అరెకుల భాస్కర్, అరెకుల స్వామి వీరు దొంగ సంతకాలు చేయగా గొద్వాల కృష్ణారెడ్డి, వంగ అంజాగౌడ్ సాక్షులుగా సంతకాలు చేశారు. మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి వీరిని ముందుంచి తన భూమిని కబ్జా చేసి కాంట్రాక్టర్ కు అప్పగించారని, అయితే తన 4 ఎకరాల భూమిని ఎటువంటి పరిహారం పొందలేదని, భూమికి భూమే కావాలని కోర్టులో కేసు వేయగా అది కేసు నడుస్తోందన్నారు. కోర్టులో కేసు ఉండగానే ప్రతాప్ రెడ్డి తమల్ని మోసం చేసి తమ అనుచరులతో దొంగ సంతకాలు చేయించి భూమిని కాంట్రాక్టర్ కు అప్పగించడం సరైంది కాదన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. సంబంధం లేని వ్యక్తుల ఇళ్లకు అప్పగించారని కరుణాకర్ రెడ్డి బాధితుడు వాపోయాడు.
తమకు సంబంధించిన ప్లాట్కు 2021లోనే ఆర్డీఓ ప్రొసీడింగ్ ఇవ్వటం జరిగింది. తమకు కేటాయించిన ప్లాట్ లో ఎస్టీ వ్యక్తి వచ్చి ఇల్లు కట్టాడు. దీనికి ప్రతాప్ రెడ్డి పూర్తి సహకారం అందించాడు. ప్రతాప్ రెడ్డిని నిలతీయగా దాడి చేయించాడు. దాడి చేయించడంతో పాటు ఎస్టీ వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించారు. వెంబడే తాము కూడా కేసు పెట్టాము. ఆ ప్లాట్ లో 4 ఇండ్లు ఉన్నాయి. 2020లో మల్లన్న సాగర్ నిర్వాసితులందరికీ దాదాపు 5,000 పత్రాలు పంపిణీ చేశారు. వారిలో తాత్కాలికంగా నివాస ధృవపత్రం అని పత్రంలో రాసి ఉంది. అందులో ఎటువంటి సర్వే నంబర్ వేయలేదు. ఈ పత్రం పర్మనెంట్ పట్టా వచ్చాక అది చెల్లదని కూడా అందులో పొందుపరిచారు. అదే పత్రంపై ప్రతాప్ రెడ్డి సర్వే ప్లాట్ నంబర్లు వేసి ఇతరుల నుంచి డబ్బులు తీసుకుని పత్రాలు పంపిణీ చేశాడు. అంతటితో ఆగకుండా దగ్గరుండి వారికి ఆ ప్లాట్లలో ఇండ్లు కట్టించాడు. కరుణాకర్ రెడ్డి, మల్లారెడ్డి, నిమ్మరాజు, స్వామి, భిక్షపతులు ఈ 4 ప్లాట్లకు సర్వే నంబర్లు, ప్లాట్ నంబర్లు వేసి ఇతరులకు అమ్ముకున్నాడు. ఇదే కాకుండా ఎలక్ట్రిసిటీ వారికి సర్వే నంబర్లతో పత్రాలు సమర్పించి మీటర్లను కూడా తీసుకున్నాడు. అధికారులను మోసం చేయడంతో పాటు 4 కుటుంబాలను మోసం చేశాడు. ప్రభుత్వం ఇతనిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు బాధితులు. అరికెల చంద్రం, అరికెల భాస్కర్, అరికెల స్వామి ముగ్గురు తోటి పెట్టి గోడ్వేల కిషన్రెడ్డి మంగ అంజేగౌడ్ వీళ్ళు సాక్షిలో పెట్టి నన్ను ఊళ్ళకి వెళ్ళి పనిచేశారు. ఇది జరిగిన కథ మాట. ఎంత పోను 4 ఎకరాల చిల్లర డబ్బులు ఇచ్చారు. డబ్బులు మేము కోర్టు కేసులో ఉన్నాం. మేము తీసుకెళ్ళాం. తీసుకొని ఏం లేదు నాకు భూమి కావాలని 2013 చట్టం ప్రకారం అప్పుడే కోర్టుకి వెళ్ళి మొదటి నుంచి వెళ్ళినా కానీ ఈ పని ఏం చేసేది. ఈ బాధ్యత అంతా వాళ్ళు చేసి మమ్మల్ని ముక్కు దిబ్బలు పెట్టి పనిచేస్తాం. రామరాజు ప్రతాప్ రెడ్డి చెట్టు కొట్టకమంటే కూడా ఇవాళ చెట్టు పోతపోయింది అంటే కూడా ఆడ కొట్టింది. ఆఫీసర్లు ఏమన్నా మా గ్రామము ఎల్లడి కిష్టాపురం ఆనందం కానీ ఉన్నాము. అక్కడ భూములు మొత్తం పంచనామాలు చేసి అక్కడ ఉమ్మారెడ్డి కోర్టు కేసులో ఉన్నాం. కోర్టు కేసులో ఉండగా కూడా పంచనామా చేసి మా జాగా పెట్టుకున్నట్టుగా సంతకాలు చేసి నన్ను ఊళ్ళోకి వెళ్ళి చనిపోతాడు. అదే పని చేసాడు పదాపెట్టి మేము పెట్టలేదు కొట్టాను అని చెప్పి ఎలా వచ్చాను. దీన్ని కాగితాలు సాక్షిగా అన్నీ ఉన్నాయి. మీ సంతకం వేరే ఆయన పెట్టించి వేరే వాళ్ళు పెట్టి సంతకాలు పెట్టి పని చేశారు. భూమి పెట్టకుండా పెట్టినట్టుగా పొలం నేను ఇల్లు కోసం 4 లక్షల 5 లక్షల 4,000 ఇచ్చిపెట్టినా. నాకు ఈ వరకు ఇల్లు ఇస్తా అని ఈ వరకు ఇంకా ఇల్లు లేదు. ఏడు చూపిస్తాను, 7 చూపించలేదు, 6 చూపిస్తాను, 6 చూపించలేదు. మా గ్రామ సర్పంచ్ సార్ ఏడైనా శుద్ధం చేయటం ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఈ వరకు ఇంకా ఇల్లు చూపించలేదు. మళ్ళీ నెల ప్రయత్నించుకున్నాను. ప్రస్తుతానికి 3 ఇల్లు చూపించాను. 3 ఇల్లు మళ్ళా తర్వాత వేడుకలు రిజిస్టర్ అయినాయి. ఆల్రెడీ వచ్చింది బయట తింటున్నాడు. ఇవరకు ఇంకా ఇల్లు చూపించలేదు. సర్పంచ్ ప్రతాపరెడ్డి ఆయన ఇల్లు చూపిస్తానని ఇవరకు ఇంకా చూపించలేదు. 5,04,000 గవర్నమెంట్ ఫిక్స్ పెట్టాలి. అందరికి ఇచ్చిన ఇల్లు ఇంకా వరకు నాకు ఇవ్వలేదు. ఇల్లు ఇస్తానంటూ నా పేరు మధుసూదన్ రెడ్డి, కిష్టాపూర్. మన జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు బలవంతంగా ఇల్లు ఖాళీ చేసేటని మా ప్రతాప్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ పోయి నాకు 2019లోనే ఇల్లు ఆప్షన్ పెట్టుకున్నా. వాళ్ళు ప్లాట్ ఆప్షన్ పెట్టుకున్నారు. అయితే ప్లాట్ ఆప్షన్ పెట్టుకున్న ప్లాట్ ఇల్లు ఆప్షన్ పెట్టుకున్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిర్రు. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినాక ఆయన వచ్చిండు నా దగ్గరికి, అరకల చంద్రం అంటే ఆయన వచ్చి, అన్న నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది, నువ్వు ప్లాట్ తీసుకొని నాకు ఇల్లు ఇస్తావా అన్నాడు. 2 బెదమాసులు తోలుకొని. అయితే నేను వద్దు తమ్మి, నాకు ఇక్కడ మా తమ్ముడు మా అమ్మ అందరం ఈయనే ఉంటాం, నా ఇల్లు నాకే ఉండాలని నేను చెప్పిన. సరే అన్న మరి ఎప్పుడు కాల్ చేస్తావు తమ్మి అంటే, ఒక 2 రోజులు 3 రోజులు టైం అన్న ఆలోచించుకొని చెప్తా అన్నాడు. అయితే 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండు. వచ్చి అన్న నాకు ఇన్నడే ఉంటా, నేను కాల్ చేయకమన్నాడు. చెప్పిండు. మల్లన్న సారు బాధితులము. మాది ఇల్లు కోల్పోవడం జరిగింది. అయితే దామరంచ ప్రతాప్ రెడ్డి గారు మాకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది, ఇల్లు ఇవ్వడం జరిగింది అందరికీ. నేను మా బాపు నాకు తెలియకుండా మా బాపు ఏం చేసిండు, ఆయన 7,50,000 ఆయన తెచ్చుకుండు, 12,50,000 ఆయన తెచ్చుకున్నాడు. ఆయనను కదా నేను 12,50,000 నేను తెచ్చుకున్న తర్వాత మళ్ళా తీసుకొని పోయినాం. పైసలు తీసుకొని పోతే
వాళ్ళు మీరు సంతకాలు పెట్టిరు, మేము పైసలు తీసుకోమని చెప్పేసి వాళ్ళు అన్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పటేల ఎట్లా అని కిష్టాపూర్లోనే మేము ఆడికి రాకంటే ముందే పటేల్ దగ్గర బాపు నేను పోయి బతలాడడం జరిగితే డీడీ కట్టమని చెప్పిండు. డీడీ కడితే ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మెదక్ జిల్లా మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. గుడిసె కాలిపోవడంతో తన సర్వస్వాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు సంకుమార్. ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు బోరుని రోధించారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న గుడిసెలు కాలిపోవడంతో గుండెలు బాదుకున్నారు. చుట్టుముట్టున్న వారు బాధితుల రోదనలు ఆపలేక కన్నీరు కార్చారు. 2 గుడిసెలు పూర్తిగా అగ్గిపాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మెదక్ మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు గ్రామస్తుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా మెదక్ మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి గుడిసెలో నివాసం ఉంటున్నామని ఆవేదనతో తెలిపారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బూడిదపాలు అయ్యాయని, కేవలం తాము కట్టుకున్న బట్టలు మాత్రమే ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కష్టపడి సంపాదించిన సుమారు 3 లక్షల రూపాయల బూడిదపాయలు అయ్యాయని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. కట్టుకోవడానికి బట్టలు, నిత్యావసర సరుకులు, డబ్బులు కాల్పోయాయన్నారు. ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయిందన్న 2 గుంటల పొలం అమ్మామని గత 2 రోజుల క్రితం ఆదివారం ఉండడంతో బ్యాంకులో వేసుకోలేకపోయామన్నారు. ఈ రోజు వేద్దాం అనుకున్నామని కుటుంబ యజమాని సంకుమార్ తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ను కోరారు. కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. సార్ నా పేరు సంకుమార్ అంటారు సార్. ఇక్కడ మేము అందరం పొలం పనికి పోయాం. మా పిల్లలు స్కూల్కి పోయారు. మా ఆయన అందరు పొలం పనికి పోయినాక మేము మెదక్ మాన్సన్స్లోకి పోయినా సార్. మాన్సన్స్లోకి పోయినాక మాన్సన్స్లో అక్కడ నిలబడితే నాకు ఫోన్ చేస్తారు. మీ ఇంట్లో పొగలు వస్తుంది అని ఫోన్ చేస్తే 8 గంటల 9 నిమిషాలకు ఫోన్ చేస్తే నేను వచ్చేటాకలో ఇల్లు మొత్తం కాలిపోయింది సార్. వచ్చి చూసేటాకలు ఏం లేవు సార్. మొత్తం కాలిపోయి మొత్తం కింద కూలిపోయింది సార్. పైసలు 3,70,000 మొత్తం పొలం తీసుకొచ్చిన పైసలు మొత్తం కాలిపోయినాయి సార్. తిన్నాక ఇట్లా ఏం లేకుండా మొత్తం పే మీద బట్టలే ఉన్నాయి సార్. మొత్తం కాలిపోయినాయి. ఏమైనా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాం. 3,70,000 ఎక్కడి అంత పొలం మేము సార్. ఎందుకోసం ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇల్లు కట్టుకుందామని కొంచెం అప్పు ఉంది. 1 లక్ష రూపాయలు అప్పు కట్టుకొని మిగతా పైసలతో ఇల్లు కట్టుకుందామని పొలం అమ్మేసాం సార్. అప్పు ఉంది, కొంచెం అప్పు కట్టినాక ఇల్లు కట్టుకుందామని. మార్కెట్లో యూరియా దొరకక రైతులు కష్టాలు పడుతుంటే ఒకరిద్దరు ఫర్టిలైజర్ షాప్ యజమానులు యూరియా లారీ లోడ్లను రాత్రికి రాత్రే యూరియాను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఫర్టిలైజర్ షాపులపై దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మార్కెట్లో యూరియా దొరకక రైతులు కష్టాలు పడుతుంటే ఒకరిద్దరు ఫర్టిలైజర్ షాప్ యజమానులు యూరియా లారీ లోడ్లను రాత్రికి రాత్రే యూరియాను 360 నుంచి 400కు అమ్మడంతో ఆగ్రహించిన రైతన్నలు షాపులపై దాడి చేయడంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన ఫర్టిలైజర్ షాప్ పై దాడికి దిగి రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున గజ్వల్ రామంపేట వైపు వెళ్లే రోడ్డుకు వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు రైతులకు ఎంత సర్ది చెప్పినా ప్రయత్నాలు చేసినా గజ్వల్ ఏసీపీ రాకతో అన్నదాతలకు సర్ది చెప్పి జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసి యూరియా వచ్చే విధంగా చూస్తారనడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో తోగుట సిఐ లతీఫ్ మరియు సర్కిల్ ఎస్ఐ కానిస్టేబుల్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడీఏలో చరవాణిలో మాట్లాడుతూ జ్యోతి ట్రేడర్స్ రోషన్ ఫర్టిలైజర్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫెర్టిలైజర్ అండ్ రోహిణి ఫెర్టిలైజర్ రెండింటి మీద స్టాఫ్ సేల్స్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఏవో మీద యాక్షన్ తీసుకున్నానికి పై అధికారులకు రిపోర్ట్ చేస్తాం. రైతులు ఏమంటారు అంటే ఎన్నిసార్లు ఏవో గారికి ఫోన్ చేసినా స్పందించడు. దాని విషయంలో మీరేమన్నా అదే యాక్షన్ తీసుకుంటారు. ఏవో కూడా ఇట్లా ఈ రకంగా రైతులకు సరిగా ప్రాపర్ గైడ్ చేస్తే లేదనే దాని మీద ఖచ్చితంగా ఏవో మీద కూడా యాక్షన్ తీసుకోమని పై అధికారుల దృష్టికి తీసుకుంటాం. యాక్షన్ తీసుకుంటామని చెప్పినాం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు అమూల్య ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు తయారు చేశారు విద్యార్థులు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు అమూల్య ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు తయారు చేశారు. విద్యార్థులు స్వయంగా చెరువు నుంచి మట్టిని తీసుకువచ్చి పలు రకాల గణనాథుల విగ్రహాలు తయారు చేశారు. మట్టి వినాయకుడిని పూజించాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పర్యావరణ కాలుష్యం కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిమలను పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయురాలు అమూల్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా దాదాపు 200 మంది విద్యార్థులు ఈకో ఫ్రెండ్లీ అనగా అంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని తయారు చేసి మరి వారి యొక్క క్లాసులో ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి మేము చెప్పగానే విద్యార్థులు మట్టి స్వతహాగా తీసుకొని వచ్చి మరి పొద్దున్న నుండి ఇప్పటి వరకు స్వతహాగా తయారు చేసి వారి యొక్క ప్రతిమలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి దాదాపుగా 200 మంది విద్యార్థులు పాల్గొని మరి ఏదైతే ఈరోజు తయారు చేసిన వినాయకులను రేపు మనకు వినాయక చవితి సందర్భంగా పూజ చేసి ఒక 2-3 రోజులు మా పాఠశాలలో ఉంచుకొని వినాయకుడిని నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు తయారు చేసినటువంటి మట్టి గణపతుల్లో భాగంగా మరి ఫస్ట్, సెకండ్ ప్రైజ్లు కూడా ఇవ్వాలనుకున్నాం. కాబట్టి ఇందులో ఫస్ట్గా వచ్చినటువంటి 9th B చదువుతున్నటువంటి వైష్ణవి అండ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, 10th వైష్ణవి అండ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. అదే మాదిరిగా జూనియర్స్లో 7th B రక్షిత అండ్ గ్రూప్ వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా అందరి పార్టిసిపేట్స్ కూడా ఒక్కొక్కరికి పెన్ను బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరియు ఏదైతే ఈరోజు అనుకున్నామో ఈ కార్యక్రమం అనుకున్నామో మరి ఈకో ఫ్రెండ్లీలో భాగంగా ఈకో ఫ్రెండ్ అంటే సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మేడం గారు తర్వాత ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అడిషనల్ పీడీ సరస్వతి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలో స్థానిక ఐకేపీ కార్యాలయంలో వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని ఏపీఎం దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు పీడీ సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధులను, దివ్యాంగులను సంఘంలో చేర్చుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షల రూపాయలు కాకుండా మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీతో 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందని ఏపీఎం దుర్గప్రసాద్ తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని, మండలానికి మరో 600 ఇళ్లు రావడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందివ్వడం జరుగుతుందని ఎంపీడీఓ చిన్నారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పీడీ సరస్వతితో పాటు ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఎం దుర్గప్రసాద్, హౌసింగ్ ఏఈ రియాజ్, డిఎంజీ లాలు నాయక్, మహిళా సమైక్య అధ్యక్షురాలు లావణ్య, కార్యదర్శి రేణుక, కోశాధికారి స్వప్న, సిసిలు రామస్వామి, శ్వేత, ఆంజనేయులు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చేగుంట మండలంలో మండల సమైక్య మహాసభకు రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ ప్రతి గ్రామ సంఘంలో మహాసభలు చేసుకొని సో ప్రతి మహిళ కూడా వాళ్ళ వాటాదానాలు, సభ్యత్వాలు కట్టుకొని సంఘాలన్నీ సక్రమంగా నడుపుకుంటూ ఈ గ్రామ సంఘము రిజిస్టర్ బాడీ కాబట్టి దాన్ని ఆడిట్ చేయించుకుంటూ మన గ్రామ సభలు జరుపుకొని అదేవిధంగా గ్రామ సంఘాలన్నీ కలిసి మన మండల సమైక్యలో ఈ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ మహాసభలో ఈ సంవత్సర కాలమంతా ఏం చేసాం, మనం ఎన్నెన్ని పనులు చేసుకున్నాము, ఇంకా ఏం చేయాలనేది కార్యాచరణ మనం రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం వచ్చే సంవత్సరం కూడా మనం అన్నీ చేసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ చూపించినట్టుగా మనం ప్రతి మహిళ గ్రూప్లో చేరాలి కాబట్టి బ్యాక్లో ఉన్న ప్రతి మహిళను కూడా మనం గ్రూప్లో చేర్చాలి. అదేవిధంగా మనకు దివ్యాంగులు ఉన్నారు, ఆ దివ్యాంగులందరినీ కూడా సంఘాలలో చేర్చాలి. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వృద్ధ మహిళలని మన బ్యాంకర్స్ అందరూ వృద్ధులు కాబట్టి మనం లోన్ కట్టలేరు అనే ఉద్దేశంతో వాళ్ళని సంఘం బయటికి పంపిస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం సంఘాలలో చేర్చి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే 15,000 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకి కిషోర బాలికలు ఉన్నారు, కిషోర బాలికలలో కూడా వాళ్ళందరినీ కూడా గ్రూపులు చేస్తే మనం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా గ్రూపులో చేరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తీసుకున్న లోన్లు సక్రమంగా కట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలని ప్రతి మహిళకి నేను కోరుతూ ముగిస్తున్నాను.
కౌడిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక మంగళవారం నాడు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా చిలుముల దుర్గారెడ్డి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసా పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా సంగప్ప వడ్ల శేఖర్, అజ్మీరా రమేష్, ప్రధాన కార్యదర్శి ముసనగారి హరీష్ కుమార్, కోశాధికారిగా పోల నవీన్ కుమార్, సహాయ కార్యదర్శిగా దశరథ్ గౌడ్, యూసుఫ్, ప్రచార కార్యదర్శులుగా డబ్బి యేసు, మహేష్, గోవిందుపల్లి నరసింహులు, శ్రీకాంత్, నాగరాజు, బీసా నరసింహులు, యూత్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా చిలుముల రాజిరెడ్డి, యూత్ గ్రామ అధ్యక్షులుగా మంగళపర్తి సందీప్ కుమార్, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్ గౌడ్, మహిళా విభాగం గ్రామ అధ్యక్షురాలిగా గొల్ల కొమరమ్మ, ఉపాధ్యక్షురాలుగా సాకలి యాదమ్మ, కార్యదర్శిగా గొర్రె శ్యామలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అభినందించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డిని శాల్వాతో నూతన కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని, కనీసం రైతులకు యూరియా అందివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ రైతులకు కష్టం రానివ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎల్లం రాజు నాయక్, కిషోర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పోలా నవీన్ కుమార్, సందీప్ కుమార్, సత్యం గౌడ్, గౌరెడ్డి, మోహన్ నాయక్, కాంతారావు, వర్రి సుధాకర్, నాయికోటి శ్యామ్ సుందర్, సంతోష్ గౌడ్, మర్రి శ్రీనివాస్, మైబూబ్, ప్రతాప్ గౌడ్, యేసు గౌడ్, రాజు, రవిసాగర్, ఆంజనేయులు, పోచయ్య, పోచగౌడ్, యాదుల్, మినాస్, నవీన్, రవి, మాధవరెడ్డి, శివరాజ్, రాయగిరి, జగన్నాయక్, కుత్బుద్దీన్, శేఖర్, రాయగిరి గౌడ్, రాములు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మనం స్ట్రాంగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొంత రామగౌడ్ గారు కూడా అధ్యక్షులు గారు ఏమన్నారంటే ఇక్కడ కొంత మన కమిటీ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మరి కమిటీ లేకపోవడం వల్ల ఎవరికి చెప్పాలో కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది, ఒకరికి చెప్తే ఒకరికి సమాచారం అందలేదు అని చెప్పేసి అనడంతో ఇక్కడ కమిటీ వేసుకోండి అని చెప్పినప్పుడు మీరంతా కూడా యునానిమస్గా కూర్చొని మాట్లాడుకొని ఈరోజు కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పెద్దలు గౌరవనీయులైనటువంటి పురుషోత్తం గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సంగప్ప గారిని, అదేవిధంగా కార్యదర్శిగా హరీష్ గారిని ఎంపిక చేసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా యూత్ అధ్యక్షులుగా సందీప్ గారిని, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి అధ్యక్షులుగా కొమరమ్మ గారిని, అదేవిధంగా గొర్రె శ్యామల గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపిక చేసుకోవడం బాగానే ఉంది, కమ్యూనికేషన్కి ఇది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సమాచారం ఇవ్వడానికి అధ్యక్షులకు, సెక్రటరీ గారికి ఇస్తాం. కానీ మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అధ్యక్షులకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్పుకుంటారు, మాకేంలే అని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి సహకారం అందిస్తేనే అప్పుడు నిజంగా మనం పనిచేసినట్టు, మన బీఆర్ఎస్ పార్టీని మనం బలం చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యులుగా మరి భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరినో ఒకటి పెట్టాలి కాబట్టి మనకు మీరందరి కోరిక మేరకు వీళ్ళని ఏర్పాటు చేస్తున్నా వారికి సంపూర్ణ సహకారం మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేనే పోతా, మిగిలిన వాళ్ళకి చెప్పను అనేది మర్చిపోదాం. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లు ఉన్నాం, మళ్ళీ ఒకరికి ఒకరు బలం ఉండాలి, మనం నిత్యం పోరాటం చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక వ్యతిరేక కార్యక్రమాలకు మనము ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మన పైన ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా సంఘటితంగా పోరాడితే తప్పకుండా ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఆ విధంగా అందరం కూడా సహకారంతో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు అదే విధంగా ఉన్నాయి. మరి ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఒక మాటలాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు వెళ్తా ఉంది. ఆ రోజు ఏంటంటే గెలుస్తామా లేదమా తెలియని పరిస్థితిలో ఇష్టం వచ్చినటువంటి, నోటికి వచ్చినటువంటి హామీలన్నీ ఇచ్చి అమలు కానటువంటి అన్నీ కూడా చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ మన ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా రైతులు, ఎందుకంటే మనం అందరం కూడా రైతులే ఎక్కువ శాతం మనం ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులం ఉన్నాం. ఈరోజు మనకు సంబంధించినటువంటి యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈరోజు రైతన్నలు స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది.
ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈరోజు అందరికి అర్థమైతే ఉంది. కానీ దానికి మనం ఇంకొంత వారికి తోడై మరి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలోని శ్రీ మాధవానంద ఆశ్రమంలో శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న లింగన్న గారి ప్రవీణ్ రెడ్డిని మాధవానంద స్వామి ఆశ్రమంలో ఘనంగా శాల్వాతో సన్మానించారు. అలాగే రంగంపేట గ్రామ నివాసి లింగాపురం యాదగిరి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కొల్చెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, వెల్దుర్తి మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, కొల్చారం మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, రంగంపేట మాజీ సర్పంచ్ బండి రమేష్, తుక్కాపూర్ సర్పంచ్ శ్రీశైలం, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, తలారి మల్లేష్, రంగంపేట గ్రామశాఖ అధ్యక్షులు గోండా కృష్ణ, రాంపూర్ మాజీ సర్పంచ్ రామరెడ్డి, రంగంపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ లింగన్న గారి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజని వెంకట్ గౌడ్, నర్సాపూర్ మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్, లలిత, నర్సాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల మల్లేశం, పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, చిన్నగన్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ నాగయ్య, గణపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలక ప్రభాకర్, రంగంపేట గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, రాజు, అంజాగౌడ్, జనార్దన్ రెడ్డి, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో మంగళవారం దాత అవుసుల వెంకటేశం ఆరోగ్యమే మహాభాగ్యం రామాయంపేట లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను గ్రామ ప్రజలందరూ అందించామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు అందించాలని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, ఆరోగ్యమే మహాభాగ్యం రామాయంపేట లయన్స్ క్లబ్ సభ్యులు జీడి తిరుపతి గౌడ్, బురుగుపల్లి శివకుమార్, జీపీ స్వామి, లాయర్ భూపతి, సిద్ధరాం రెడ్డి, ఆస్గర్, నాయిని వెంకటేశం, చీకోటి వెంకటేశం, జీడి రాములు గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, శివ, చంద్రకాంత్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. దానిలో భాగంగా లయన్స్ క్లబ్ సౌజన్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆధ్వర్యంలో ఒకట ఈ మట్టి విగ్రహ గణపతుల పంపిణీ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమము. ముఖ్యంగా ఏంటంటే మట్టి విగ్రహాల వల్ల ఏంటంటే కాలుష్యం అనేది ఎక్కువ ఉండదు, పొల్యూషన్ అంటే ఉండదు. అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చిన్నలాంటి మట్టి విగ్రహం తీసుకొని ఈ నవరాత్రుల కార్యక్రమం ప్రశాంతంగా చూసుకొని అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఒక కార్యక్రమం చేపట్టిన లయన్స్ క్లబ్ వారికి మరియు వీరికి దాతగా వ్యవహరించిన వెంకటనారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వినాయక చవితి పర్వాన్ని పురస్కరించుకొని నిజాంపేట ఆంజనేయ శివ పంచాయతీ ఆలయంలో ఆరోగ్యమే మహాభాగ్యం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాల పంపిణీ అనేటువంటిది ప్రారంభం చేసినారు యువకులు దాత వెంకటనారాయణ గారు. తర్వాత దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే కాలుష్యంలో ఒక రకమైనటువంటి జల కాలుష్యం, ఈ కాలుష్యం వలన అనేక ప్రాణులు నశిస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాల పంపిణీ అనేటువంటిది చేపట్టినారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి దాని ద్వారా చేసేటటువంటి ఆ వినాయక విగ్రహాల వలన, ఆ రంగుల వలన, ఇనుప చువ్వుల వలన నీటిలో ఉన్న అన్నీ కూడా జీవులు మరణిస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వినాయక చవితి పర్వాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. జై గణేష, జై జై గణేష. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య. మట్టి గణపతులను తయారు చేయించిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు అమూల్య. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్న టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు. నిజాంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన శంకర్ దయాల్చారి.
వీధి కుక్కల దాడిలో 20 మందికి గాయాలు. మెదక్ జిల్లా మాసైపేట మండలంలో ఘటన. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇక్కట్లు. యూరియాను అధిక రేటుకు అమ్ముకుంటున్న సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండల ఫర్టిలైజర్ షాపుల యజమానులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.